నమస్కారం. తాడేపల్లిగూడెంకి సమీపంలోని బాదంపూడి కోళ్లఫారంలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ రావడంతో ఇక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మండలంలోని పెద్ద తాడేపల్లి గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. మరో 11 గ్రామాల్లో అలర్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటరామన్నగూడెం, రామన్నగూడెం, చిన్న తాడేపల్లి, జగ్గన్నపేట, కడియద్ద, కృష్ణాపురం, కొండ్రుప్రోలు, ఎల్ అగ్రహారం, మెట్ట ఉప్పరగూడెం, కుంచనపల్లి, పడాల గ్రామాలకు అలర్ట్ ప్రకటించారు. ఈ గ్రామాలలో కోడి మాంసం, కోడిగుడ్లు అమ్మకాలు, వినియోగం నిషేధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ప్రాంతాలలోని కోళ్ల ఫారాల నుంచి ఎటువంటి ఎగుమతులు జరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, ఈవో పీఆర్డీ ముప్పిడి వెంకటేశ్వర్లు గురువారం ఆయా గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల అత్యవసర సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. దీంతో తాడేపల్లిగూడెం మండల వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వాహనాలు నడిపేవారు విధిగా రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు వినియోగించాలని, కార్లను నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. చిన్న పొరపాట్ల వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే మితిమీరిన వేగంతో వాహనాలను నడపవద్దని హితవు పలికారు. 16 తారీఖు నుంచి మనము రోడ్ సేఫ్టీ సంబంధించి ప్రచారం చేయడం జరుగుతుంది. రేపు 18 తారీఖుతో క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించి మేము చెప్పేది ఏమనగా ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరు కూడా ప్రమాదంలో మరణించకూడదు, ప్రమాదంలో గాయపడకూడదు, ప్రమాదం ద్వారా ఎవరు కూడా నష్టపోకూడదు. ఏ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరు కూడా అన్ని వయసు కలిగిన వాళ్ళంతా సేఫ్టీగా బాగుండాలని భావిస్తాము. అందులో భాగంగా ఏవైతే ఉన్నాయో మన రోడ్డు సంబంధించిన సేఫ్టీ సంబంధించిన అన్ని కూడా పాటించాలి. ముఖ్యంగా మద్యం సేవించి ప్రయాణం చేయకూడదు, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ వాళ్ళు కానీ. అలాగే ఒక వెహికల్ మీద 2 వీలర్స్ వెహికల్ మీద మోర్ దాన్ 2 మెంబర్స్ అంటే 3, 4, 5 మంది, కొంతమంది చూస్తుంటారు చిన్న చిన్న పిల్లలు ఎక్కించుకొని మొత్తం 5-6 మంది పోతుంటారు. అలాగే ఇప్పుడున్న యూత్లో కూడా అబ్జర్వేషన్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల మన రోడ్డు మీద బైపాస్ రోడ్లలో టౌన్లలో కూడా విచ్చలవిడిగా ఈ అబ్బాయిల మీద పడ్డము, అలాగే మిస్బిహేవ్ చేసుకుంటా అలా రోడ్ల మీదుగా పోతున్న దాఖలాలు ఉన్నారు. కాబట్టి వీటి వల్ల చాలా వరకు ప్రమాదంలో పడిపోయి ఆ మత్తులో ఉండి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఏవి సుబ్బరాజు, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్ సురేష్లు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని దొమ్మేరు గ్రామ అందుల ఆశ్రమంలో గురువారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా చుట్టూరి బాల ఇంద్రాజీ, కాత్యాయని దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు రామకృష్ణ 15 మంది అందులకు భోజనాలు పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వాహకులు అక్కాబత్తుల జాన్ దాతలను అభినందించారు. అలాగే మా ప్రభా ఇందిరా గారు, అలాగే మా నాయన కార్తిక్ గారు, మా ప్రభా ఇంకా కుటుంబ సభ్యులు, మా ప్రభా వారందరూ కూడా ఈ రాజ్య వ్యాప్తిలో వారందరికీ ప్రత్యేకమైనటువంటి మీ కృపను అనుగ్రహిస్తారని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం తెలియజేస్తాం. నజరేయుడైన యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఏలూరు జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల్లో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని ఈ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు కె సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా ఉభయ జిల్లాల్లోని కలెక్టర్లు, ఎస్పీలతో ఈ ఎన్నిక నిర్వహణపై ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ఆమె సమీక్షించి మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. సజావుగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అలాగే పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ కెఎస్ఎస్ సుబ్బారావులు పాల్గొన్నారు. I wish you all the best. I know these are one of the most peaceful districts, East and West spoiled districts, and all things we are supposed to do. And please remember that. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో గురువారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 54 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా వివిధ కారణాలతో 11 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారని చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ అంటూ వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హితవు పలికారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఒక పౌల్ట్రీలో కోళ్లు చనిపోతున్నాయని ఫిర్యాదు అందగానే పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి మృతి చెందిన కోళ్ల నమూనాలను ల్యాబ్ పరీక్షలు పంపామని తెలిపారు. అందులో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నమోదు అయిందని చెప్పారు. అలాగే ఇంతవరకు దేశంలో ఎక్కడా ఏ ఒక్క మనిషికి బర్డ్ ఫ్లూ సోకిన దాఖలా లేవని స్పష్టం చేశారు. బాగా ఉడకబెట్టిన గుడ్లు, మాంసంతో హాని లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ టి గోవిందరాజు, ప్రభుత్వ ఆసుపత్రుల పర్యవేక్షణాధికారి డాక్టర్ పాల్ సతీష్లు పాల్గొన్నారు. నాటికి ఒక పోల్ట్రీ కాంప్లెక్స్ బాదంపూడి విలేజ్ ఉంగుటూరు మండలంలో బర్డ్స్ చనిపోతున్నాయని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ తర్వాత మనం డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి పంపించి శాంపిల్ తీసుకున్నాము. ఆ శాంపిల్ని మనము భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ సెంటర్కి పంపించాము. సో దానికి రిజల్ట్ నిన్న సాయంత్రం వచ్చింది దట్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఫర్ H5N1 ఏవియన్ ఫ్లూ వైరస్కి పాజిటివ్ వచ్చింది. సో దట్ ఈస్ ఇన్ ద బాదంపూడి విలేజ్లో ఉంటే ఒక పోల్ట్రీ ఫార్మర్కి, సో ఫార్మర్ ఒక హెన్స్కి. సో బేసికలీ మనకి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సా బర్డ్ ఫ్లూ ఏవియన్ ఫ్లూ రిపోర్ట్ అయింది. సో అది మాత్రమే సో దెర్ ఆర్ నో హ్యూమన్ ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు. సో నిన్న సాయంత్రం వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ పోల్ట్రీలో ఈ ఇన్ఫెక్షన్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి దెర్ ఇస్ అ SOP టు బి ఫాలోడ్. SOP ఏదంటే ఫస్ట్ మనం కల్లింగ్ చేయాలి. ఏ హెన్స్ అఫెక్ట్ అయి ఉన్నాయో మొత్తం పోల్ట్రీను మనం 1 కిలోమీటర్ ఏరియాని రెడ్ స్పాట్ని డిక్లేర్ చేసి అక్కడ నుంచి 10 కిలోమీటర్ని మనం సర్వైలైజ్ జోన్ కింద పెట్టుకొని ఆ ఏరియాలో ఉన్న మన 1 కిలోమీటర్ స్పాట్లో ఉన్న అన్ని పోల్ట్రీని ఇమీడియట్గా మనం కల్లింగ్ చేయాలి. కల్లింగ్ మీన్స్ వీ హ్యావ్ టు కిల్ దెమ్, వీ హ్యావ్ టు బరీ దెమ్, దానిపైన లైమ్స్ అంతా వేసేసి ఆ ఏరియాని సెక్యూర్ చేయాలి. సో ఆ పరిధిలో ఉన్న అన్ని షాప్లోని మనం ఇమీడియట్గా క్లోజ్ చేయాలి. అన్ని చికెన్ అండ్ ఎగ్ షాప్ని మనం క్లోజ్ చేయాలి. ఇది 1 కిలోమీటర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోళ్ల వైరస్ సోకిన ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లను తినవచ్చు. వేల్పూర్లో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. త్వరలో నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి ఎమ్మెల్సీగా పేరాబత్తులను గెలిపించాలని విజ్ఞప్తి. వృద్ధుల సంరక్షణ బాధ్యత పిల్లలదే. తణుకు సీనియర్ సిటిజన్ సభలో విద్యార్థులకు సూచించిన హెల్పేజ్ ఇండియా కోఆర్డినేటర్ పుష్పాంజలి. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద రాజయోగ శిక్షణ పొందుతున్న 30 మందికి సన్మానం. సందేశం ఇచ్చిన కోస్తా ఆంధ్ర సబ్ జోన్ డైరెక్టర్ సవితా బెహన్. బర్డ్ ఫ్లూ పాజిటివ్ పై తాడేపల్లిగూడెం మండలంలో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం. రెడ్ జోన్ పరిధిలో పెద్ద తాడేపల్లి గ్రామం. రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలి. వాహనదారులకు రాజమండ్రిలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు. శాసన మండలి ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని విధిగా అమలు చేయాలి.
ఏలూరు వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన ఎన్నికల పరిశీలకురాలు సునీత. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 8 మంది నామినేషన్ల ఉపసంహరణ. ఏలూరులో వివరించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.